ఇలా భూపాలపల్లి మా రమణారెడ్డి నాయకత్వంలో 2 ఏళ్ల కిందనే మెడికల్ కాలేజ్ స్టార్ట్ అయింది. అంటే ఒక్క వరంగల్లో 5 మెడికల్ కాలేజ్ ఇచ్చింది మన కేసీఆర్ కాదా? ఇలా టెక్స్టైల్ పార్క్ అయితేనేమి ఎన్నో తీసుకొచ్చినాం వరంగల్. వెటర్నరీ యూనివర్సిటీని ఎన్నో కాలేజీలను ఇలా వరంగల్కి ఇచ్చి వరంగల్ గౌరవాన్ని కేసీఆర్ గారు పెంచింది. ఇవాళ రేవంత్ రెడ్డి మాట్లాడుతుండు కాకతీయ తోరణం తీసేస్తారట. తెలంగాణ రాష్ట్ర చిహ్నంలో కాకతీయ తోరణం తీసేస్తాం, కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తాం, ఇవాళ మొత్తం దాన్ని మార్చేస్తా అని మాట్లాడుతుండు. కాకతీయ తోరణాన్ని గిట్ట ముట్టుకుంటే వరంగల్ జిల్లా అగ్నిగుండం అవుతుంది. వరంగల్ కు మరి ప్రతీక కాకతీయ తోరణం. ఒకవేళ ఆ చిహ్నంలో కాకతీయ తోరణాన్ని గాని తొలగిస్తే ఈ వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నామ రూపాలు లేకుండా ఈ ప్రజలు భూస్థాపితం చేస్తారు. అది వరంగల్ ప్రజల ఆత్మగౌరవ ప్రతీక. కాకతీయ తోరణం అనేది ఈ జిల్లా ప్రజల ఆత్మగౌరవ ప్రతీక. అంటే ఆయన ఎంతసేపు ఏదో రకంగా కేసీఆర్ మీద అపవాదులు వేయాలి. ఏముంది 100 రోజుల కాంగ్రెస్ పాలన గురించి మాట్లాడాలంటే ప్రజలు ఏమంటున్నారు? వీళ్ళేదో ఉద్ధరిస్తారనుకున్నాం గాని ఉద్ధర మాటలు తప్ప ఉద్ధరించింది ఏమీ లేదు కాంగ్రెస్ గవర్నమెంట్. ఉత్తయ్య లీక్ వార్తలు, ఫేక్ వార్తలు. పొద్దుగా లేస్తే టీవీ చూస్తే లీకులే, పేపర్ చూస్తే ఫేక్ వార్తలే. ఒక్కటన్నా నిజముందా? ఎన్ని చెప్పారు మీరు? ఇదే కాంగ్రెస్ నాయకులు మేము 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామన్నారు, 13 హామీలు అమలు చేస్తామన్నారు. ప్రజలు వాళ్ళు నమ్ముతలేరని బాండ్ పేపర్లు పంచింది, ఇంటింటికి బాండ్ పేపర్లు, నోటరీ డాక్యుమెంట్లు పంచింది, ప్రజల్ని నమ్మించింది. అట్లా కూడా జనం నమ్ముతలేరంటే లాస్ట్ కు ఇది సోనియా గాంధీ మాట, ఇగో రాహుల్ గాంధీ మాట ఇస్తున్నాడు. మేము మొదటి అసెంబ్లీ సమావేశాల్లోనే ఈ 6 గ్యారంటీల మీద చట్టబద్ధత తెస్తామన్నారు. వచ్చిందా సుదర్శన్ అన్న? చట్టబద్ధత వచ్చినాదే? ఇవాళ చట్టబద్ధత లేదు, హామీలు అమలైంది లేదు. బాగా ఆలోచించండి. ఇలా ప్రజలు కోపంగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ మీద. ప్రజలకు వీళ్ళ నిజస్వరూపం అర్థమైతా ఉంది. అందుకే వాళ్ళు ఏం చేస్తుండ్రు? పొద్దుగా లేవగానే లీక్ వార్తలు, ఫేక్ వార్తలు రాయిస్తుండ్రు, అన్ని అబద్దాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అందువల్ల మనం ప్రజల దగ్గరికి పోవాలి. నాకు తెలిసి ప్రజలకు విషయాలు అర్థమైనాయి. నిన్న కేసీఆర్ గారు వస్తే అద్భుతమైన ప్రజాస్పందన మన ప్రజల్లో, మనం రైతుల్లో చూడడం జరిగింది. ఎన్ని మాటలు చెప్పిన రేవంత్ రెడ్డి గారు ఒకసారి మీరే చూడండి. ఒక్కొక్క వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. ఆనాడు 2 లక్షల రుణమాఫీ డిసెంబర్ 9వ తారీఖే చేస్తామని చెప్పి ఆ రోజు చెప్పిన మాటలు ఒక్కసారి మీరు వీడియోలో చూడండి. ఉందా బాబు? 2 లక్షలు తెచ్చుకోండి, జనవరిలో డిసెంబర్ 9న నేను రాగానే మాఫీ చేస్తాను. ఇవాళ చంద్రశేఖరరావు ఏమనుకుంటున్నాంటే రుణమాఫీ చేసిన ఓట్లు నాకు పట్టాయి. నేనేం చెప్తున్నా అంటే రుణమాఫీ అయిన వాళ్ళందరూ ముంబై పోయి మళ్ళీ 2 లక్షల రుణం తెచ్చుకొని డిసెంబర్ 9 అంటే నేను మాఫీ చేస్తా. కాబట్టి రైతులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా. అయిందా రుణమాఫీ? అయినాదే. మనం సీదా ఒకటే ముచ్చట, రేపు పార్లమెంట్ ఎన్నికల్లో 2 లక్షల రైతులు పండిస్తున్న పంట ఏమైందిరా భయ్? మనం ఒకటే మాట చెప్పాలి ప్రజలకు. 2 లక్షల రుణమాఫీ అయిన వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీ కోటేయండి, రుణమాఫీ కానోళ్ళందరూ కారు గుర్తు కోటేయండి అనేటువంటి చర్చ పెట్టాల్సి వస్తుంది. ఈ ముచ్చట ప్రజలు చెప్పుదాం. ఏమన్నాడు? డిసెంబర్ 9 నాడే మాఫీ చేస్తా అన్నాడు. కానీ ఆయనకు 9 తారీఖు దాకా ఆగే ఓపిక కూడా లేకుండే. 9వ తారీఖు సోనియా గాంధీ జన్మదినం. ఆ రోజు నేను పదవీ ప్రమాణ స్వీకారం చేస్తా, ఆనాడు మొదటి సంతకం 2 లక్షల రుణమాఫీ మీద పెట్టా అన్నాడు. అది కాంగ్రెస్ పార్టీ ఎవడు గుంజుకపోతాడని భయమైనట్టుంది. 9 తారీఖు బదులు 7 తారీఖే ప్రమాణ స్వీకారం చేసిండు. గద్దెనెక్కేది మాత్రం 2 రోజులు ముంగటికి వచ్చిండు. 100 రోజుల్లో అమలు చేస్తా అన్న హామీలు, 9 తారీఖు నాడే రుణమాఫీ చేస్తా అన్న హామీ మాత్రం అటకెక్కించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది, రేవంత్ రెడ్డిది. మరి ఈ విషయం ఇవాళ మనం ప్రజల్లో తీసుకుపోవాలన్నా వద్దా? ఈ రుణమాఫీ చేస్తానని మోసం చేసిన కాంగ్రెస్ కు రేపు పార్లమెంట్ ఎన్నికల్లో ఓటుతో గుణపాఠం చెప్పే విధంగా ప్రజలకు చెప్పాలి. రెండవది బోనస్. మీరు చూడండి, అది కూడా అప్పుడు ఏం చెప్పిండ్రు బోనస్ గురించి? రెడీయా? రైతులు పండిస్తున్న పంట వరి ధాన్యం ఇవాళ వరికి కనీస మద్దతు ధర 1960 రూపాయలు ఉంది.
1500కు 1400 కొంటుండ్రు. కాబట్టి 1960 రూపాయలు ఉన్న వరి కనీస మద్దతు ధరకు మించి 2500తో ఒట్లు కొనే బాధ్యత. జ్ఞాపకం. ఇప్పుడు 2500 వడ్లకు ఇవ్వాలన్నా వద్దా? అప్పుడు ఏమన్నారు? వానకాలం ఎలక్షన్ అయింది, అప్పుడు వడ్లు అమ్ముకోకుండా ఆపుండ్రి, ఇక మేము వస్తున్నాం రాగానే 500 బోనస్ ఇచ్చి వడ్లు కొట్టమన్నారు. వానకాలం వడ్లు అయితే కొనలే. మరి ఇప్పుడు యాసంగి వడ్లు వచ్చినాయి, మక్కలు వచ్చినాయి. నువ్వు ఇలా కాంగ్రెస్ వాళ్ళకు ఊర్లల్లా కల్లాల కాడ మనం ముచ్చట గట్టిగా రైతులకు చెప్పాల్సిన అవసరం ఉంది. మనం కల్లాల కాడ పంచాయతీ పెట్టాలి. ఇవాళ వడ్లకు 2500 రూపాయలు ఇచ్చి కొన్నాకనే ఈ కాంగ్రెస్ పార్టీ వాడు పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు అడగాలి. జరవని ఆగవట్రా భయ్, మన అట్లా తీసుకుపోయి ఛాయ్ అయిపోయి ఏ ఆగురా భయ్. అయితే నీళ్ళు ఇస్తాడరా భయ్, నువ్వు అటర్రా, నేను ఇటు వస్తా. ఆగురా భయ్, నీ దయరా భయ్. సరే, నీళ్ళు ఇవ్వని కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తున్నా. ఓకే రైట్. అయితే వాడిని వేసుకపోరా బయట. అయితే ఆయన తప్పేమంటలేడు కానీ ఆవేశం. అయితే ఇవాళ 2500 వడ్లకు బోనస్ ఇవ్వకపోతే రైతులు ఎట్లా ఓటేస్తారు? రేవంత్ రెడ్డి ఏమంటుండే అసెంబ్లీలో మొన్న, నా 100 రోజుల పాలనకు ఈ పార్లమెంట్ ఎన్నికలు రెఫరెండం అంటున్నాడు. రేపేమంటాడు? నేను 2 లక్షల రుణమాఫీ ఎగగొట్టినా, 500 బోనస్ ఇవ్వకపోయినా, 4000 పెన్షన్ ఎగబెట్టినా, ఆడ మహిళలకు 2500 ఎగబెట్టినా, తులం బంగారం ఎగబెట్టినా నాకు ఓటేసిందికి నేను ఇయ్యపో అన్నాడు. అమర్ రేపు ఏమనాలి? రేపు పల్లా రాజేశ్వర రెడ్డి గారు నేను అసెంబ్లీలో బల్ల గుద్ది బిడ్డ 2 లక్షల రుణమాఫీ ఎందుకు చెయ్యవని మేము అడగాలంటే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సురుకు పెట్టాలి. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గుణపాఠం చెప్పాలి. లేకపోతే ఏమంటాడు? నా 100 రోజుల పాలనకు రెఫరెండం అంటే నువ్వు 100 రోజుల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకపోయినా ఇవాళ మాకు ఓట్లు వేసిందని చెప్పి అనేటువంటి ప్రమాదం ఉంటుంది. మహిళలు ఇంకోటి చూపి బాబు. సంవత్సరానికి ప్రతి రైతుకు ఎకరాకు 15,000 రూపాయలు రైతు భరోసా పథకం కింద ప్రతి రైతును ఆదుకునే 15,000 రూపాయలు రైతు బంధు ఇస్తా అన్నాడు. ఆ రోజు దురదృష్టం నేను